ప్రశాంత్ కిషోర్ పై ఫేక్ లెటర్ తో ప్రచారం. ఇక ఫాల్స్ పోలింగ్ డేటాపై ఈసీ అలర్ట్. విష జ్వరాలతో మంచం పట్టిన మన్యం. ఆలయాలకి పోటెత్తుతున్న భక్తులు. ఇలాంటి వార్తలు ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపుపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మళ్లీ బీజేపీ అధికారం చేపడుతుందని, గతంలో ఆ పార్టీకి వచ్చిన సీట్లకు కొంచెం తక్కువ లేదా ఎక్కువగా వస్తాయని ఇటీవలే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. దాంతో ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ ను జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా బీజేపీ నియమించినట్టు ఓ లేఖ వైరల్ అవుతోంది. దానిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సంతకం కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఎక్స్ లో వైరల్ అవుతున్న ఆ లెటర్ ఫేక్ అని చెప్పారు బీజేపీ నేత అరుణ్ సింగ్. లోక్సభ ఎన్నికల తొలి 5 దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలను వెబ్సైట్ లో వెల్లడించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల ప్రక్రియపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది. ఇక ఓటింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్ లో ఉంచాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో ఓ అసోసియేషన్ పిటిషన్ వేయగా ఎన్నికల ప్రక్రియ చివరి దశలో ఉండడంతో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసిన వేళ ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. వేసవి సెలవులు ముగుస్తుండడం, వీకెండ్స్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. దాంతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. యాదాద్రి కొండ కింద రహదారులు, పార్కింగ్ ప్రాంతం, వ్రత మండపం, పుష్కరిణి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయంలోనూ భక్తులు శని పూజలకు బారులు తీరారు. ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఒకే చోట ఏళ్లుగా నిధులు నిర్వహిస్తున్న వైద్యులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు. హైదరాబాద్ కోటి కార్యాలయంలో డిఎంఈని కలిసి పలువురు గవర్నమెంట్ డాక్టర్లు ఏళ్లుగా పాతుకుపోయిన ప్రభుత్వ వైద్యులను బదిలీ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. బదిలీ కావాల్సిన డాక్టర్లు కాకుండా అసోసియేషన్ ముసుగులో ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు. ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై వైద్య శాఖ మంత్రి హెల్త్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు.